సో గైస్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అమెజాన్ డేటా ఎంట్రీ వర్క్ యొక్క పేమెంట్ ప్రూఫ్ అయితే మీకు చూపించిస్తున్నాను. సో ఇక్కడ అవైలబుల్ ఫర్ ట్రాన్స్ఫర్ అని ఉంది. అక్కడ ఎంత ఉందంటే $280.31 అయితే ఉంది. సో ఇది మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్టయితే 21,700 సమానం అనమాట. ఇది కూడా నేను 7 రోజుల్లో సంపాదించడం జరిగింది. నేను ఎలా ఎర్న్ చేశాను ఏంది అనేది వీడియోలో అయితే చెప్తాను. సో వీడియో మొత్తం స్కిప్ చేయకుండా పూర్తిగా అయితే చూడండి. సో గైస్ ఈరోజు వీడియో వచ్చేసి మోస్ట్ రిక్వెస్టెడ్ వీడియో గైస్, డేటా ఎంట్రీ వర్క్ అని నా యూట్యూబ్ కామెంట్స్ కింద కావచ్చు అండ్ నన్ను ఇన్స్టాగ్రామ్ మెసేజ్లో కావచ్చు అడుగుతున్న మోస్ట్ రిక్వెస్టెడ్ క్వశ్చన్ అనమాట. సో డేటా ఎంట్రీ వర్క్ మీద ఒక వీడియో చేయి, అందరికీ వచ్చేటట్టు మ్యాక్సిమం అందరికీ వచ్చేటట్టు చేయని అయితే అడుగుతున్నారనమాట. సో దానికి సంబంధించిన వీడియో అయితే ఈరోజు చేయడం అయితే జరిగింది. అండ్ ఈ పర్టికులర్ డేటా ఎంట్రీ వర్క్ వచ్చేసి అమెజాన్ నుంచి అండి. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు అమెజాన్ మెకానికల్ టర్క్ అని అయితే ఉంది. సో ఇందులో నుంచి మనం జెన్యున్గా ఎర్న్ చేస్తే అయితే పే తీసుకోవచ్చు. అండ్ ఇది జెన్యునా కాదా అనేది, సో అమెజాన్ అనేది చాలా పెద్ద సంస్థ అండి. సో జెన్యునా కాదా అనేది మీరే డిసైడ్ అవ్వండి. అండ్ నేను నా పేమెంట్ ప్రూఫ్ కూడా అయితే మీకు చూపిస్తాను. అండ్ సింపుల్గా ఇందులో మోస్ట్లీ ఏంటంటే ఒక ప్రాసెస్ అయితే ఉంటుంది రిజిస్ట్రేషన్కి. ఇష్టం వచ్చినట్టు చేసినట్టయితే ఈ విధంగా మీకు మెయిల్ రావడం అయితే జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాపకు వచ్చినట్టు మీరు ఈ పర్టికులర్ దానికి క్వాలిఫై అవ్వరు అండ్ ఆ పాప తర్వాత పంపించింది ఐ లైక్ టు లెర్న్ న్యూ, ప్లీజ్ గివ్ మీ వన్ ఆపర్చునిటీ అయినా. అమెజాన్ నుంచి ఎటువంటి రిప్లై అయితే రాలేదు. ఇది వచ్చేసి నాన్ రిప్లబుల్ ఈమెయిల్ అని అయితే వచ్చింది. సో ఈ విధంగా అయితే ఉంటుందన్నమాట. సో మీరు సింపుల్గా ఏం చేస్తారంటే నేను చెప్పేది అయితే ఫాలో అవ్వండి అండ్ మనీని అయితే ఈజీగా అయితే ఎర్న్ చేయొచ్చు. అండ్ ఫస్ట్ ఇది ఎలా వర్క్ అవుతుంది అనేది అయితే చూపిస్తాను. సో ఇందులో రిక్వెస్టర్ అనే వాళ్ళు, ఇది అర్థమైతేనే మీకు వర్క్ అనేది అర్థమవుతుంది. అండ్ స్పూన్ ఫీడింగ్ చేస్తున్నట్టు చేస్తాను. సో స్టెప్ బై స్టెప్ ఎలా వర్క్ ఉంటుంది అండ్ దాని తర్వాత ఎలా రిజిస్టర్ అవ్వాలి, ఎలా రిజిస్టర్ అయిన తర్వాత సక్సెస్ అవ్వాలి, సక్సెస్ అయిన తర్వాత ఎలా లాగిన్ అవ్వాలి, లాగిన్ అయిన తర్వాత వర్క్స్ టాప్ 3 వర్క్సే చెప్తాను, అన్ని వర్క్స్ అయితే చెప్పను. ఇందులో లాట్ ఆఫ్ వర్క్స్ ఉంటాయి. బట్ మనం డేటా ఎంట్రీ గురించి చూస్తున్నాం కాబట్టి ఇందులో నుంచి డేటా ఎంట్రీ వర్క్ ఎలా చేయాలనేది కూడా వీడియోలో అయితే చూపిస్తాను. సో వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి. సో దాని తర్వాత ఇక్కడ మీరు చూసుకోవచ్చు రిక్వెస్టర్ హ్యావ్ టాస్క్ దే నీడ్ టు కంప్లీటెడ్. సో రిక్వెస్టర్ అనేటోడు ఉంటాడు, వాడికి మనకు వర్క్ ఇస్తాడు. ఎందులో పెడతాడు? ఎంటర్క్, అమెజాన్కి సంబంధించిన మార్కెట్ ప్లేస్లో ఇక్కడ పోస్ట్ చేస్తాడు. సో ఇప్పుడు వర్కర్స్ ఏంటి రిజిస్టర్ చేసుకొని అందులో నుంచి ఎర్న్ చేసుకుంటారు. సో ఇప్పుడు వర్కర్స్ అనేటోడు ఎలా రిజిస్టర్ అవ్వాలనేది అయితే ఇప్పుడు మాట్లాడుతున్నాను. సో ఇక్కడ మీరు ఏది గెలకద్దండి. సో మీకు ఒక టాప్లో ఒకటి కనిపిస్తుంది. సో మీకు కనిపిస్తుందో లేదో నాకు తెలియట్లేదు. సో ఇప్పుడు మీరు చూడొచ్చు సైన్ ఇన్ యాజ్ ఎ వర్కర్ అనే ఆప్షన్ ఉంది కదా, ఇక్కడెక్కడ ట్యాప్ చేయొద్దండి. సో జస్ట్ సింపుల్గా ఇక్కడ సైన్ ఇన్ యాజ్ ఎ వర్కర్ అనే ఆప్షన్ ఉంది కదా, సో సింపుల్గా దీని మీద ఒక ట్యాప్ అయితే ఇవ్వండి. అండ్ మీరు ట్యాప్ ఇవ్వడంతోనే మనకు డైరెక్ట్గా అమెజాన్ లాగిన్ క్రెడెన్షియల్ అయితే అడుగుతుంది. సో గైస్ మీ దగ్గర అమెజాన్ లాగిన్ క్రెడెన్షియల్ ఉంటే డైరెక్ట్గా లాగిన్ అవ్వకండి, వినండి, ముందైతే వినండి. ఇలా చేసినట్టయితే ఆ పాపకి అయినట్టు, అంటే ఈ పాపకి ఏ విధంగా అయితే డిస్క్వాలిఫై అయ్యిందో ఈ పర్టికులర్ వర్క్ నుంచి, సో మీరు ఈ విధంగా అవుతారు. సో సింపుల్గా కింద మీకు ఒకటి కనిపిస్తుంది క్రియేట్ ఏ న్యూ అమెజాన్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ పర్టికులర్ థింగ్ మీద అయితే క్లిక్ చేయండి. మోస్ట్లీ ఇది వచ్చేసి యూఎస్ సిటిజన్స్కి అయితే వస్తుందన్నమాట వర్క్, బట్ మనం ఇండియన్స్కి కూడా ఇస్తుంది, అమెజాన్ అయితే ఇస్తుంది. బట్ దానికి ఒక ప్రాపర్ స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ అయితే ఉంది, ఆ ప్రాసెస్ని అయితే చెప్తాను. సో అండ్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ వచ్చేసి నేమ్ అయితే పెట్టుకోండి. సో ఫర్ ఎగ్జాంపుల్ నాకు ఆల్రెడీ ఇందులో 6 అకౌంట్స్ అయితే ఉన్నాయి. సో నేను ఇప్పుడు ఓకే సాయి. సో గైజ్ ఇక్కడ నేను వచ్చేసి నేమ్ దగ్గర యూజర్ నేమ్ దగ్గర ఓకే సాయి M7 అని అయితే ఇచ్చాను. అండ్ నా మెయిల్ దగ్గర మెయిల్ అయితే ఇచ్చేసాను. అండ్ ఇక్కడ పాస్వర్డ్ దగ్గర అయితే పాస్వర్డ్ చూస్ చేసుకోండి. చూస్ చేసుకున్న తర్వాత సింపుల్గా కింద క్రియేట్ అమెజాన్ అకౌంట్ ఉంది కదా, సో సింపుల్గా క్రియేట్ అమెజాన్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి సింపుల్గా. సో సింపుల్గా క్లిక్ చేయడంతోనే మనకు సాల్వ్ దిస్ ఫజిల్ టు ప్రొడక్ట్ యువర్ అకౌంట్ అనే ఆప్షన్ అయితే, అంటే ఒక లైక్ చిన్న క్యాప్చా టైప్ అనమాట. సో సింపుల్గా ఒకటైతే వచ్చింది, పిక్ ద స్పైరల్ గుండే దాన్ని అయితే చూస్ చేసుకోమంది గ్యాలక్సీలో. సో చూస్ అయితే చేసుకున్నాను అండ్ టాస్క్ అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ దాని తర్వాత సింపుల్గా ట్యాప్ అయితే చేశాను. అండ్ ఇప్పుడు వచ్చేసి మన మెయిల్కి అయితే మనం ఏదైతే మెయిల్ ఇచ్చామో దానికి అక్కడ ఓటీపీ అయితే వస్తుంది. సో ఆ ఓటీపీ ఏ విధంగా వస్తుంది అనేది కూడా చూపిస్తాను. సో రైట్ నో ఇగో ఈ విధంగా అయితే ఒక ఓటీపీ వస్తుంది. సో మనకు ఓటీపీ వచ్చింది ఏంటిది 600 and 147, రైట్. సో 600-147 ఈ విధంగా అమెజాన్ నుంచి ఒక ఓటీపీ వస్తుంది. అండ్ దాని తర్వాత సింపుల్గా వెరిఫై అనే ఆప్షన్ మీద ఇక్కడ ఒక ట్యాప్ ఇవ్వండి. సో ట్యాప్ ఇవ్వడంతోనే మనకి ఇక్కడ యాడ్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ అయితే కనిపిస్తుంది. సో సింపుల్గా మీ ఇండియాలో ఉన్నారు కాబట్టి మనం ఇండియాని అయితే చూస్ చేసుకోండి. సో సింపుల్గా ఇండియాని అయితే చూస్ చేసుకుంటాను. ఓకే.
అండ్ నేను ఈ పార్ట్ని స్కిప్ చేసేస్తాను. అండ్ సింపుల్గా మీరు కూడా ఇక్కడ మీ మొబైల్ నెంబర్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకొని యాడ్ మొబైల్ నెంబర్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. మళ్ళీ ఒక ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని అయితే ఎంటర్ చేసేయండి. సింపుల్గా ఇప్పుడు చెప్పిన విధంగా గైస్, వన్స్ మీరు మొబైల్ నెంబర్ ఇచ్చేసి మొబైల్ నెంబర్కి ఓటీపీ వస్తుంది. ఆ ఓటీపీని ఎంటర్ చేయడంతోనే మీకు ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా అయితే వస్తుంది గైస్. సో ఈ విధంగా వచ్చాక సింపుల్గా ఏం లేదు, ఇక్కడ కంట్రీ రెసిడెన్స్ ఉంది కదా, సో సింపుల్గా ఇక్కడ మనం అయితే ఇండియాని అయితే ఇచ్చుకోవాలి. సో సింపుల్గా నాకు కింద అయితే వస్తుంది, నాది ఐఫోన్ కాబట్టి కింద అయితే వస్తుంది. లేదు మీరు ఆండ్రాయిడ్ అయితే ఇక్కడే వస్తుంది అనమాట. సో సింపుల్గా నేను ఇండియాని అయితే చూస్ చేసేసుకుంటాను. అండ్ హియర్ సో ఇక్కడ ఇండియాని అయితే చూస్ చేసుకున్నాను. అండ్ ఇండియాని చూస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను కొన్ని టిప్స్ అండ్ ట్రిక్స్ అయితే చెప్తాను. అండ్ సింపుల్గా ఇక్కడ మీరు మీ బ్యాంక్ అకౌంట్, ఓకే, సో మీ బ్యాంక్ అకౌంట్ అయితే బ్యాంక్ అకౌంట్ లేదు, నేను గిఫ్ట్ కార్డ్స్ నుంచి కనుక విత్డ్రాల్ చేసుకుంటానంటే డెఫినెట్లీ మీరు ఇక్కడ ఏ విధంగా నేమ్ ఇచ్చినా పర్లేదు. లేదు నేను బ్యాంక్ నుంచే విత్డ్రాల్ కొట్టాలి అనుకున్నట్టయితే సింపుల్గా మీ బ్యాంక్ మీద ఏ విధంగా అయితే నేమ్ ఉంటుందో ఆ విధంగా ఇవ్వాల్సి ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ నేను చూపిస్తున్నాను, నాకు ఓకే అని ఉంది, సాయి అని ఉంది, ఓకే, అండ్ 7 అని అయితే ఇచ్చేస్తున్నాను. సో నేను అమెజాన్ గిఫ్ట్ కార్డ్ నుంచి అయితే విత్డ్రాల్ చేసుకుంటాను. సో బేసిక్గా ఏంటంటే నాకు ఆల్రెడీ బ్యాంక్ ఒక అకౌంట్కి ఒకటే బ్యాంక్ అకౌంట్ ఇవ్వాలి. నాకు ఆల్రెడీ 6 అకౌంట్స్ ఉన్నాయి, అంటే 6 అమెజాన్ టర్క్ మీద నాకు 6 అకౌంట్స్ ఉన్నాయి. సో నాకు ఇప్పుడు బ్యాంక్ అకౌంట్ అంటే కొత్త బ్యాంక్ అకౌంట్లు ప్రతిసారి ఓపెన్ చేయలేం కదా. సో నేను గిఫ్ట్ కార్డ్ని అయితే తీసుకుంటున్నాను. బెటర్ మీరు గిఫ్ట్ కార్డ్ కాకుండా, సో గిఫ్ట్ కార్డ్ అయితే మీరు షాపింగ్కి వీటికాటికి యూస్ అవుతుంది. మీరు బ్యాంక్ అకౌంట్ ఇచ్చుకున్నట్టయితే మీకు డెఫినెట్లీ మీరు విత్డ్రాల్ చేసుకోవచ్చు అండ్ ఏటీఎంలో నుంచి డ్రా చేసుకోవచ్చు అనమాట మనీ. సో అండ్ ఇది అయిపోయింది రైట్. సో బ్యాంక్ అకౌంట్ ఇచ్చాక సింపుల్గా మీరు అడ్రస్ దగ్గర చాలా జాగ్రత్తగా ఉండండి. సో ఇండియాలో ఉన్న మెట్రోపాలిటన్ సిటీస్ అని కొన్ని ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ చెన్నై కావచ్చు, హైదరాబాద్ కావచ్చు, ముంబై కావచ్చు. సో ఇలాంటివి మెట్రోపాలిటన్ సిటీస్ని అడ్రస్ని మాత్రమే ఇవ్వండి. సో అడ్రస్ వెరిఫికేషన్ ఎటువంటిది ఏమీ ఉండదు. సో సింపుల్గా నేను మాదాపూర్ అని అయితే ఇచ్చేస్తున్నాను. ఓకే, మాదాపూర్ అయ్యప్ప సొసైటీ, నేను జస్ట్ మీకు చూపించడానికి ఇస్తున్నాను. ఓకే, అండ్ దాని తర్వాత ఇక్కడ అయ్యప్ప సొసైటీ అని అయితే ఇస్తున్నాను. అండ్ సింపుల్గా ఇక్కడ ఏంటంటే హైదరాబాద్ అని అయితే ఇచ్చేస్తాను. ఓకే, మళ్ళీ ఇక్కడ హైదరాబాద్ అని ఇచ్చేస్తున్నాను. ఓకే, మాదాపూర్ యొక్క తెలంగాణ కదా, టీఎన్ తెలంగాణ అయితే ఇచ్చేస్తున్నాను. అండ్ సింపుల్గా ఇక్కడ మీ పోస్టల్ కోడ్, సో మీరు ఇక్కడ ఏదైతే అడ్రస్ ఇస్తారో గైస్, సో ఇక్కడ అడ్రస్ ఇస్తారు కదా, సో ఆ పర్టికులర్ దాని యొక్క పిన్ కోడ్ని అయితే చూడాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మాదాపూర్ అయ్యప్ప సొసైటీది ఇచ్చాను కాబట్టి, సో నేను గూగుల్లోకి వెళ్ళేసి, ఇన్ కేస్ మీరు ఆ పర్టికులర్ ప్లేస్లో లేకపోతే గూగుల్లోకి వెళ్ళండి. సో మీరు ఇచ్చిన అడ్రస్ యొక్క పోస్టల్ కోడ్ అయితే చూడండి. సో ఇక్కడ మళ్ళీ జిప్ కోడ్ అంటే కన్ఫ్యూజ్ అవ్వద్దండి, పోస్టల్ కోడ్ పిన్ కోడ్ అండి. సో ఒక క్లారిటీ గురించి నేను చూపిస్తున్నాను. నేను ఇక్కడ ఏ అడ్రస్ అయితే ఇచ్చానో, ఫర్ ఎగ్జాంపుల్ మాదాపూర్ అయ్యప్ప సొసైటీ హైదరాబాద్ అని ఇచ్చాను కదా, సో సింపుల్గా మాదాపూర్ అయ్యప్ప సొసైటీ పిన్ కోడ్ అని గూగుల్లో సెర్చ్ చేసినట్టయితే నాకు పిన్ కోడ్ వచ్చింది. సో ఆ పర్టికులర్ పిన్ కోడ్ని అయితే ఇక్కడ ఎంటర్ చేయడం జరిగింది. సో చాలా సింపుల్ అండి. సో మీరు కూడా ఈ విధంగా అయితే ఎంటర్ చేయొచ్చు. అండ్ ప్రతి ఒక్కరు ఇప్పుడు నేను ఇది పెట్టా కదా అని అందరూ అది పెట్టద్దు. సో మీరు ముంబై అడ్రస్ ఒకటి తీసేసుకోండి, లేకపోతే వాట్ ఎవర్ ఎక్కడెక్కడితో ఇచ్చేయండి. పిన్ కోడ్ మాత్రం మీరు ఏ అడ్రస్ అయితే ఇస్తున్నారో దాని యొక్క పిన్ కోడ్ అయితే పెట్టాలి. అండ్ తెలంగాణ కాబట్టి టీఎన్ అనేది పెట్టాను. సో తెలంగాణని కూడా రాయొచ్చు, లేదు అనుకుంటే మీరు వాట్ ఎవర్ మీ ఇష్టం. సో నేను సింపుల్గా అంటే మీకు టైం వేస్ట్ చేయకుండా అయితే చెప్తున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ అదర్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. ఇది కూడా చాలా ఇంపార్టెంట్ అండి. హౌ డిడ్ యూ హియర్ అబౌట్ ద అమెజాన్ మెకానికల్ టర్క్ గురించి మీరు ఎలా విన్నారనమాట అని అయితే ఉంటుంది. సో సింపుల్గా ఇక్కడ ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో దట్స్ వై ఏంటంటే ఇక్కడ రిఫర్ చేసినట్టయితే ఉంటుంది. సో సింపుల్గా ఫ్యామిలీ ఆర్ ఫ్రెండ్స్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. అండ్ దాని తర్వాత ఇక్కడ మీకు వాట్ ఈస్ ద ప్రైమరీ రీజన్ యు ఆర్ ఇంట్రెస్టెడ్ ఇన్ ద కంప్లీటింగ్ టాస్క్ ఆన్ టర్క్ అని అయితే ఆప్షన్ ఉంది కదా. సో ఇక్కడ కొన్ని ఆప్షన్స్ అయితే ఉంటాయి. ఐ వాంట్ టు ఎర్న్ రివార్డ్స్. సో మాది యాపిల్ కాబట్టి కింద అయితే వచ్చింది iOS వాళ్ళకి. సో మీకైతే ఇక్కడే ఇచ్చేస్తాడు. సో అయితే చూపిస్తున్నాను ఏమొచ్చింది అంటే, ఐ వాంట్ టు ఎర్న్ రివార్డ్స్, ఐ లైక్ that I can work from anywhere, I am looking for interesting way to earn, I want to learn other new skill అని అయితే ఉంది. సో మీకు సింపుల్గా ఇక్కడ ఐ లైక్ దట్ ఐ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ అనే ఆప్షన్ ఉంది కదా. సో సింపుల్గా దీని మీద ఒక ట్యాప్ అయితే ఇచ్చేయండి. సో ఇక్కడ నేను చూపిస్తున్నాను ఈ రెండింటిని, ఇవి కూడా చాలా ఇంపార్టెంట్ అండి. సో ఐ లైక్ దట్ ఐ కెన్ వర్క్ ఫ్రమ్ ఎనీవేర్ ఆర్ ఎనీ టైమ్ అనే ఆప్షన్ అయితే క్లిక్ చేయండి. సో దాని తర్వాత ఇక్కడ క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ ఉంది కదా, సింపుల్గా క్రియేట్ అకౌంట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. సో దాని తర్వాత సింపుల్గా మీకు ఈ విధంగా అయితే వస్తుంది. మేము రివ్యూ చేస్తున్నాము, ఒక 2-3 డేస్లో నీకు మెయిల్ అయితే పంపిస్తాము మ్యాటర్ ఏందనేది అయితే. సో ఈ విధంగా అయితే వస్తుంది. సో ఇది వచ్చేసి నా 7th అకౌంట్. నేను చెప్పాను కదా నాకు దీంతో కలిపితే ఇదో 7వ అకౌంట్ అని. సో నా ప్రీవియస్ అకౌంట్కి సక్సెస్ఫుల్గా రిజిస్ట్రేషన్ అయినప్పుడు ఏ విధంగా మెయిల్ వస్తుందనేది నా ప్రీవియస్ అకౌంట్కి, అంటే నేను కొత్తగా 25th రోజున ఒకటి రిజిస్టర్ చేసుకున్నాను, అది నాకు 28th రోజున అయితే మెయిల్ వచ్చింది, May 28th రోజున. సో దాని యొక్క రిజిస్ట్రేషన్ సక్సెస్ అయితే ఏ విధంగా వస్తుందని అయితే చూపిస్తాను. ఆల్రెడీ రిజిస్ట్రేషన్ ఫెయిల్ అయితే ఏ విధంగా వస్తుందని
అనేది ముందే చూపించేసాను. ఒకసారి చూపిస్తాను చూడండి. అంటే నేను మేలో ఒక అకౌంట్ అయితే క్రియేట్ చేయడం అయితే జరిగింది. ఆ పర్టికులర్ మేలో క్రియేట్ చేసిన అకౌంట్ యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించిన మెయిల్. సో వన్స్ మనం సక్సెస్ఫుల్గా రిజిస్టర్ చేసుకున్న తర్వాత ఏ విధంగా మెయిల్ వచ్చింది అనేది అయితే చూపిస్తున్నాను. సో 25th మే అయితే నేను క్రియేట్ చేసుకోవడం అయితే జరిగింది. అండ్ 28th మే రోజున అయితే నాకు మెయిల్ అయితే రావడం అయితే జరిగింది. ఇక్కడ మీరు చూసుకోవచ్చు 241 అయితే వచ్చింది. 6 days ago అయితే ఉంది. సో ఇప్పుడు ఇది ఏ మెయిల్కి వచ్చింది అనేది కూడా చూపిస్తున్నాను. oksaiyt@gmail.com వచ్చింది. సో అండ్ ఇక్కడ మీరు చూసుకోవచ్చు ఎక్కడ నుంచి వచ్చింది, మెకానికల్ టర్క్ నో రిప్లై అమెజాన్.com దగ్గర నుంచి అయితే వచ్చింది. సో ఇది వచ్చేసి మెయిల్ వచ్చింది. ఈ మెయిల్లో ఏం మ్యాటర్ ఉంటుందంటే గైస్, పర్టికులర్గా మనకు వచ్చేసి 30 days దాకా లిమిటెడ్ టాస్క్లు అయితే ఉంటాయి. బట్ ఆ టాస్కుల్లో నుంచి కూడా ఆ మంత్లో మీరు 30,000 నుంచి 40,000 అయితే ఎర్న్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు ఏంటంటే మనకు పేమెంట్ వచ్చేసి ఒక 10 days డిలే అవుతుంది. అండ్ ఫస్ట్ పేమెంట్ మనకు అంటే ఫస్ట్ అమెజాన్ గిఫ్ట్ కార్డ్స్ ఉంటాయి కదా, అందులో నుంచే వస్తుంది. అండ్ దాని తర్వాత నుంచి పేమెంట్ వచ్చేసి మనకు బ్యాంక్ ట్రాన్స్ఫర్కి కూడా మనకి ఎలిజిబిలిటీ అయితే వస్తుంది. ఫస్ట్ ట్రాన్స్ఫర్ అనేది మీరు పక్కాగా అమెజాన్ గిఫ్ట్ కార్డ్ అనే ఆప్షన్ ఉంటుంది కదా, సో దాంట్లోకే అవుతుంది. దాని తర్వాత నుంచి మన బ్యాంక్ అయితే ఎలిజిబిలిటీ అయితే ఇస్తుంది. ఫస్ట్ ట్రాన్సాక్షన్ అయితే అమెజాన్ గిఫ్ట్ కార్డ్ త్రూనే అవుతుంది. సో ఆ అమెజాన్ గిఫ్ట్ కార్డ్ని కూడా మనం క్యాష్గా అయితే కన్వర్ట్ చేసుకోవచ్చు, అది కూడా నేను చెప్తాను. అండ్ సింపుల్గా ఇప్పుడు ఇందులో ఎలా వర్క్ చేయాలి, ఇందులో ఎలా సైన్ ఇన్ అవ్వాలి, వన్స్ మనకు డేటా వచ్చేసిన తర్వాత మనం సైన్ ఇన్ అవుతాము. సైన్ ఇన్ అయిన తర్వాత ఇప్పుడు ఎలా వర్క్ చేయాలనేది అయితే నేను మీకు చూపిస్తున్నాను. సో గైజ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే అమెజాన్ టర్క్ యొక్క డేటా ఎంట్రీకి సంబంధించిన పేమెంట్ ప్రూఫ్ని అయితే చూపిస్తున్నాను. ఇక్కడ అవైలబుల్ ఫర్ ట్రాన్స్ఫర్ ఏదైతే ఉందో $280.31 ఏదైతే ఉందో, సో ఇంత అయితే మనం ఎర్న్ చేయడం జరిగింది. ఇది కూడా 6 daysలో ఎర్న్ చేయడం జరిగింది. సో ఇది మన ఇండియన్ కరెన్సీలో చూసుకున్నట్టయితే 21,754 రూపీస్.58 అనమాట. సో మన తెలుగులో చూసుకున్నట్టయితే 21,754 రూపాయల 58 పైసలు అయితే ఎర్న్ చేయడం జరిగింది 6 రోజుల్లో. ఎలా ఎర్న్ చేశాను ఏందనేది కూడా ఇప్పుడు నేను చెప్తాను. అండ్ లైవ్ టాస్కులు అయితే చేసి చూపిస్తాను, లైవ్ డేటా ఎంట్రీ వర్క్ చేసి కూడా మీకు చూపిస్తాను. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనం హిట్ ఓవర్ యూస్ అయితే ఉన్నాయి. హిట్స్ అంటే మళ్ళీ ఏమో కాదండి, హ్యూమన్ ఇంటెలిజెంట్ టాస్క్లు. సో అంటే అది ఒక డేటా ఎంట్రీ, ఒక టాస్క్నే హ్యూమన్ హిట్స్ అని అంటారు ఇక్కడ. అంటే ఇప్పుడు డేటా ఎంట్రీ వర్క్ ఉంది కదా, సో దాన్ని హిట్స్ అని అంటారు. సో ఈ విధంగా వర్క్స్ అయితే ఉంటాయి, వాటికి హిట్స్ అని అంటారు అనమాట. సో ఇప్పటిదాకా మనం ఎంత ఏం చేసాం అనేది అయితే ఉంది. హిట్స్ త్రూ అంటే టాస్కుల త్రూ అంటే డేటా ఎంట్రీ త్రూ మనం ఏం చేసింది $275.31 అంటే 21,000 రూపీస్. అండ్ ఇక్కడ చూసుకున్నట్టయితే బోనస్ చూసుకున్నట్టయితే $5 అయితే ఎర్న్ చేయడం జరిగింది. ఓవరాల్గా $280 అనేది ఎర్న్ చేయడం జరిగింది. సో ఇక్కడ మనకు వచ్చేసి లాస్ట్ 7 weeks యొక్క డేటా అయితే ఉంటుంది, ఎంత ఏం చేసాం ఏందనేది, ఎంత సబ్మిట్ చేసాం ఏందనేది. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే 28th రోజున మనకు అప్రూవల్ అయింది, 28th మే రోజున. సో మనం వర్క్ ఇప్పుడు ఎక్కడ నుంచి స్టార్ట్ చేసాం, 29th మే నుంచి స్టార్ట్ చేయడం అయితే జరిగింది. ఇప్పటిదాకా మనం ఎంత ఏం చేసాం, 280 అయితే ఏం చేయడం అయితే జరిగింది. సో ఇది 7 days యొక్క డేటా అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకు ఇంకో ఒక తారీఖుకి అంటే 4వ తారీఖుకి సంబంధించిన డేటా ఇంకా అప్డేట్ అవ్వలేదు. ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే మనకి ఇంకా 244 పెండింగ్లో అయితే ఉన్నాయి మన టాస్క్లు వచ్చేసి, డేటా ఎంట్రీ వర్క్స్ వచ్చేసి. అవి యాడ్ అయిపోవడంతో ఏంటంటే మనకి ఇంకా ఎక్కువ అమౌంట్ అయితే వస్తుంది. ఇక్కడ $320 దాకా అయితే మనకు వస్తుంది. అండ్ ఒక్కొక్క టాస్క్ వచ్చేసి మీకు కంప్లీట్ అవ్వడానికి రఫ్లీ 2 to 3 minutes పడుతుంది. అండ్ మీరు చాలా ఎక్కువ సబ్మిట్ చేసినట్టయితే ఎక్కువ ఏం చేసుకుంటారనమాట. సో ఇవి ఎలా సబ్మిట్ చేయాలి ఏందనేది కూడా నేను లైవ్లో అయితే చూపిస్తాను. అండ్ ఈ కింద వాటికి $0 అని ఎందుకు ఉన్నాయంటే మనకు 28th నుంచి అయితే అప్రూవల్ వచ్చింది. సో అంతకుముందు మనం ఇందులో యాక్టివ్లో లేం కాబట్టి ఇవన్నీ 0 అయితే ఉన్నాయి. అండ్ ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే టోటల్ ఎర్నింగ్ బై పీరియడ్ ఏదైతే ఉందో ఇయర్ వైజ్ మనం ఇక్కడ యాక్టివ్లో లేం కాబట్టి 2021లోను 2022లో యాక్టివ్లో లేము, 2022లో యాక్టివ్లో ఉన్నాము కాబట్టి. సో ఇక్కడ మనం 2022లో ఎంత ఏం చేసామనేది ఇక్కడైతే క్లియర్గా కనిపిస్తుంది. చాలా క్లియర్గా చేస్తున్నాను. మీ దగ్గర నుంచి నేను ఆశించేది చిన్న లైక్ గైస్, లైక్ వేసేయండి. ఒక 12K లైక్స్ అయితే కంప్లీట్ చేసేయండి వీడియోకి టకా 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 అని. మీకోసం ఇలాంటివి మరిన్ని వీడియోస్ అయితే తీసుకొస్తాను. అండ్ ఇప్పుడైతే వర్క్ ఎలా చేయాలనేది అయితే చూపించేస్తాను. సో ఇక్కడ మీరు డైరెక్ట్గా చూడొచ్చు మీకు పెద్ద. సో గైస్ ఇప్పుడు నేను లైవ్ డేటా ఎంట్రీ వర్క్ అయితే చేసి చూపిస్తాను. ఇందులో ఎలా వర్క్ చేయాలనేది కూడా చేసి చూపిస్తాను. ఫర్ ఎగ్జాంపుల్ నేను సింపుల్గా కిందికి వెళ్తున్నాను, నేను ఇది సెలెక్ట్ చేసుకున్నాను. ఓకే, ఇది సెలెక్ట్ చేసుకొని సింపుల్గా దీని మీద క్లిక్ చేశాను. క్లిక్ చేయడంతోనే వర్క్ అనేది లోడ్ అవుతుంది. వర్క్ ఇక్కడ ఏం లేదు గైస్, షాపింగ్ రిసిప్ట్ ఉంటుంది కదా, మనం ఎప్పుడైనా బయటికి వెళ్ళినప్పుడు షాపింగ్ చేసినప్పుడు మనకి ఇలాంటి ఒక రిసిప్ట్ ఇస్తారు కదా, ఈ రిసిప్ట్లో ఉన్న డేటా మొత్తం ఎంటర్ చేయాలి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఒక డేటా అయితే ఉంది. సో సింపుల్గా ఈ డేటాని తీసుకొచ్చేసి సింపుల్గా ఈ పర్టికులర్ ప్లేస్లో అయితే ఎంటర్ చేయాలి. ఫస్ట్ వచ్చేసి స్టోర్ నేమ్ ఆర్ లోగో అని అయితే ఇచ్చారు. సో సింపుల్గా ఇక్కడ మన స్టోర్ నేమ్ ఏముందో అయితే ముందు చూసుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు ALDI. ఓకే, సో ఇక్కడ సింపుల్గా మళ్ళీ అలా పైకి వెళ్ళిపోండి. సో సింపుల్గా ఇక్కడ ఏం చేస్తారంటే ALDI
ఆల్ డి అని ఎంటర్ చేసేసారు. అండ్ దాని తర్వాత ఇక్కడ స్టోర్ ఫోన్ నెంబరు, మళ్ళీ రిసిప్ట్లోకి వెళ్ళండి. ఇక్కడ ఫోన్ నెంబర్ని తీసేసుకోండి. నేను మొత్తం ఎంటర్ చేసి చూపించలేను. అండ్ ఫోన్ నెంబర్ని తీసేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఫోన్ నెంబర్ 12345 అనుకోండి. సింపుల్గా 12345 అని ఎంటర్ చేసేస్తారు. దాని తర్వాత స్టోర్ అడ్రస్ కూడా మీకు పైనే ఉంటుంది. సో ఇక్కడ మీకు స్టోర్ అడ్రస్ దగ్గర ఇగో ఈ పర్టికులర్ జోట్లో అన్నమాట. సో ఆ పర్టికులర్ ప్లేస్ని నేమ్ తీసుకొచ్చేసి ఇక్కడికైతే ఎంటర్ చేసేయండి. ఓకే, సో దాని తర్వాత పర్చేస్ డేట్. సో పర్చేస్ డేట్ ఎక్కడ ఉంటుందంటే సింపుల్గా మనకు లాస్ట్లో అయితే ఉంటుంది. సో కిందికి ఇలా స్క్రోల్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే 31/5/2022. ఓకే, అండ్ దాని పక్కనే మనకు డేట్ ఉంటుంది. ఎప్పుడు కూడా మనకు పర్చేస్ డేట్ అనేది కిందే ఉంటుంది. సో మీకు వర్క్స్ చేసేటప్పుడు గుర్తుపెట్టుకోండి. సో దాని తర్వాత ఇక్కడ మీరు పర్చేస్ డేట్ ఏదైతే ఉందో దీని మీద సెలెక్ట్ చేయండి. సో ఓకే, సెలెక్ట్ చేసిన తర్వాత ప్రజెంట్ మనం జూన్లో ఉన్నాం, బట్ అతను పే చేసింది 31st రోజున, మేలో. సో సింపుల్గా ఇలా క్లిక్ చేయండి. దాని తర్వాత పర్చేస్ టైం కూడా ఉంది ఇక్కడ మీరు చూసుకోండి. పర్చేస్ టైం 12:59 సెకండ్ 12. సో 12 ఒకసారి 12ని చూసేసుకోండి. ఇక్కడ 12ని చూసుకేసుకున్నాను. అండ్ దాని తర్వాత ఇక్కడ 58. సో ఈ విధంగా చూసేసుకోండి. నేను స్పీడ్గా ఇంకో వర్క్ కూడా ఇలాంటి 2 వర్క్స్ ఉన్నాయి. ఇదొక వర్క్ రిసిప్ట్ నుంచి చేయడము, అండ్ ఇంకో వర్క్ కూడా ఉంది, అది కూడా చూపిస్తాను. అండ్ దాని తర్వాత స్టోర్ అడ్రస్ ఇచ్చేస్తారు. టోటల్ పెయిడ్ ఎంత పే చేశాడు అనేది కూడా ఇక్కడ మీరు చూసుకోండి. టోటల్ పెయిడ్ ఎక్కడికి వచ్చింది, ఇగో ఇక్కడ ఉంది. సో 99.07 యూరోస్ అయితే పే చేశాడు. సో సింపుల్గా ఇక్కడ నేను 99.07 అని పెట్టేసిన తర్వాత, అండ్ దానికంటే ముందు ఈ ఇమేజ్ మీకు గుడ్ క్వాలిటీ ఉందా బ్యాడ్ క్వాలిటీ ఉందా అని అయితే అడుగుతుంది. సో గుడ్ క్వాలిటీ అనేది మీకు మంచిగా కనిపించింది అనుకో గుడ్ క్వాలిటీ మీద చూస్ చేసుకోండి, లేదనుకుంటే అలా చేసుకోండి. అండ్ దాని తర్వాత ఇక్కడ డిస్క్రిప్షన్ ఉంది కదా. సో ఈ డిస్క్రిప్షన్లో ఏంటంటే ఈ ప్లేస్ ఫస్ట్ వచ్చేసి ఎల్జీ బువాలు. ఓకే, ఎల్జీ బువాల్ని తీసుకున్నాడు. సో ఎల్జీ బువాలని ఇక్కడ రాసేయండి. ఓకే, ఎల్జీ బువాలని రాయండి. దాని తర్వాత ఏం తీసుకున్నాడు, దాని యొక్క కోడ్, క్వాంటిటీ ఎంత తీసుకున్నాడు, ప్రైస్ ఎంత. సో ఇదంతా పక్కనే ఉంటుంది. సో ఇక్కడ చూసుకుంటూ మీరు రాసేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, సో ఇక్కడ చూసుకుంటూ రాసేసుకుంటూ వెళ్ళిపోవడమే. ఓకే, ఇలా రాసేసుకున్న తర్వాత సింపుల్గా లాస్ట్కి మీకు వచ్చేసి ఇక్కడ సబ్మిట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఓకే, సబ్మిట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తారు. నేను మొత్తం ఫిల్ చేయలేదు కాబట్టి ఇన్వాలిడ్ అని అయితే వస్తుంది. ఓకే, సో ఈ విధంగా ఉంటుంది. సో నేను ఇక్కడ రాంగ్గా ఎంటర్ చేశాను కాబట్టి ఇన్వాలిడ్ అని వస్తుంది. సింపుల్గా వన్ సబ్మిట్ అని కొడితే సబ్మిట్ అయితే అయిపోతుంది. సో ఇది ఒక టైప్ ఆఫ్ వర్క్. ఓకే, సో అండ్ ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ వర్క్ చూపిస్తాను. ఇది కూడా చాలా సింపుల్గా ఉంటుంది. ఓకే, అండ్ నేను ఫస్ట్ పేజ్లోకి అయితే వెళ్ళిపోతాను. ఫస్ట్ టైప్ ఆఫ్. సో ఈ 2 టైప్స్ ఆఫ్ వర్క్స్ అయితే చేసేసుకుని మీరు సింపుల్గా అయితే ఏం చేసుకోవచ్చు గైస్. ఓకే, సో ఇప్పుడు గ్యాస్ స్టేషన్లో మనము తీసుకుంటారు కదా, గ్యాస్ రిసిప్ట్ అయితే వస్తుంది కదా. సో సింపుల్గా దాని యొక్క రిసిప్ట్ ఉంటుంది. ఇది కూడా ఒక రిసిప్ట్ లాంటిదే, బట్ ఇక్కడ సింపుల్గా డిస్కౌంట్ వచ్చిందా లేదా అనేది అయితే చూడాలి. సో గైజ్ ఈ వర్క్ కూడా కొంచెం రిసిప్ట్ నుంచి చేసేదే, బట్ ఏంటంటే ఇక్కడ ఎస్ఆర్ నో టైప్లో అయితే పెట్టాలి. ఫస్ట్ వచ్చేసి ఇక్కడ మీకు ఈ పర్టికులర్ పిక్చర్ అనేది క్లారిటీ ఉందా, రీడబులా లేదా అని అయితే అడుగుతాడు. ఎస్ అయితే ఎస్, మీకు మంచిగా ఉంటే ఇప్పుడు నాకు మంచిగా ఉంది కాబట్టి ఎస్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేస్తాను, లేకపోతే నో అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఓకే, సో దాని తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే సింపుల్గా డిస్కౌంట్ గురించి అయితే అడుగుతాడు. సో ఓకే, ఇప్పుడు మనకు ఇక్కడ పంప్ 6 అని ఇచ్చాడు, పంప్ నెంబర్ 6. సో ఇక్కడ జాగ్రత్తగా అబ్జర్వ్ చేయండి, నేను మీకోసం జూమ్ చేస్తాను. వర్క్ ఎలా చేయాలి కాబట్టి అనేది జూమ్ చేస్తున్నాను. ఇక్కడ రెగ్యులర్ వచ్చేసి 3.294 అయితే తీసుకున్నాడు. అంటే ఎంత తీసుకున్నాడు, ఎన్ని గ్యాలన్స్ తీసుకున్నాడు ఇక్కడ నేను చూపిస్తాను చూడండి. ఈ విధంగానే మీరు వర్క్ చేయాలి. 3.294 ఇదే ప్రాసెస్ అన్నిటికీ ఫాలో అవ్వండి. జీ అంటే గ్యాలన్స్ అండి, 3.294. ఓకే, సో దాని తర్వాత ఇక్కడ ప్రైస్ ఎంత ఇంటూ మల్టిప్లై చేయండి. సో $4.85.9. సో ఇప్పుడు దీన్ని ఈక్వల్ చేయండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే $16 అయితే నియర్ బై వస్తుంది. సో నియర్ బై వస్తుంది కాబట్టి ఇక్కడ నో డిస్కౌంట్ అని పెట్టాలి. ఓకే, ఇక్కడ మీ రెండింటిని మల్టిప్లై చేసినప్పుడు సేమ్ అకౌంట్ కనుక వచ్చింది అనుకోండి, ఎక్కువ డిఫరెన్స్ వస్తే డిస్కౌంట్ ఉంది, ఎంత ఉంది అనేది పెట్టాలి. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఇక్కడ చూసుకున్నట్టయితే నో గాలన్ డిస్కౌంట్ షోన్ అని అయితే ఉంది. ఓకే, సో సింపుల్గా దీని మీద మీరు ఇక్కడ క్లిక్ చేయండి. అండ్ దాని తర్వాత మళ్ళీ ఇక్కడ దీని మీద నో అమౌంట్ సేవ్డ్ షోన్ అని అయితే దీని మీద రెండింటి మీద క్లిక్ చేయండి. అండ్ ఇలా కిందికి వచ్చినట్టయితే ఇక్కడ నెక్స్ట్ అనే ఆప్షన్ ఉంటుంది. ఇక్కడ 7 ఉంటాయి, మొత్తము ప్రతి దానికి 7 ఉంటాయి. ఓకే, నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయడంతోనే సేమ్ ఇలానే ఉంటుంది గైస్. మళ్ళీ ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఎంత గ్యాలన్స్ తీసుకున్నాడు అనేది చూడండి, ప్రైస్ ఎంత వచ్చింది అనేది కూడా చూసుకోండి. ఓకే, ఇక్కడ 10.22 అయితే ఉంది. అండ్ ఇక్కడ ఎంత తీసుకున్నాడు, సెల్ఫ్ 4 ఏదైతే ఉందో ఇది అనమాట. సో దాన్ని కలిపితే ఎంత వస్తుంది అనేది కూడా చూసుకోండి. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోండి 10 తీసుకున్నాడు. ఇది కూడా నేను చూపించేస్తాను. 10.221 గ్యాలన్స్ తీసుకున్నాడు. ఇంటూ ఎంతకు తీసుకున్నాడు, 4.4
4.99కి తీసుకున్నాడు. సో ఎంత వస్తుంది అనేది చూసుకోండి. 4.98. సో ఎగ్జాక్ట్గా $45.98 అయితే వచ్చింది. సో ఇక్కడ కూడా పిక్చర్ రీడబుల్గా ఉందా? రీడబుల్గా ఉంది. ఓకే, సో ఇక్కడ ఓకే ఎస్ అని కొట్టండి. సో ఇక్కడ డిస్కౌంట్ ఏమైనా వచ్చిందా? నో డిస్కౌంట్ అయితే రాలేదు. సింపుల్గా మళ్ళీ నెక్స్ట్ అనే ఆప్షన్ మీద ఈ విధంగా క్లిక్ చేయండి. సో ఓకే, సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఒక టాస్క్కి మనకి ఎంత వస్తుంది? ఈ ఒక్కటి కంప్లీట్ చేసినందుకు మనకు 0.077 సెన్స్ వస్తుంది. 0. సెన్స్ అంటే ఒకసారి చూద్దాం. మేము 0.0 సెన్స్ అంటే 0.7 సెన్స్ అంటే ఎంతో చూద్దాం ఒకసారి. 0.7. సో రైట్ నో చూసుకున్నట్టయితే 5 రూపీస్ గైస్. ఇలా మీకు ఎన్ని వర్క్స్ ఉంటాయంటే ఇలాంటివి, సో నేను బ్యాక్కి వెళ్ళి చూపిస్తాను చూడండి. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే 9,108 వర్క్స్ ఉన్నాయి. సో 9,108 ఇంటూ 0.07 ఇన్ కేస్ మీరు ఇవన్నీ కంప్లీట్ చేసుకున్నట్టయితే. ఓకే, పేమెంట్ కూడా మనకి ఎప్పుడు వస్తుంది? 1 డేలోనే వస్తుంది. యాక్టివిటీ లెవెల్ కూడా హైగా ఉంది. ఓకే, సో ఇది ఓకే, పేమెంట్ విత్ ఇన్ డేలో వస్తుంది. ఓకే, సో ఇలాంటి వర్క్ చూసుకోండి. ఎప్పుడు క్రియేట్ చేశారు? ఇది 10 minutes ago. సో ఇక్కడ మీకు డేటు టైము కూడా చూపిస్తూ ఉంటుంది. సో ఓకే, ఈ విధంగా ఉంటుంది. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ 9,000 చేయకపోయినా మీరు 1 hourలో మీరు సింపుల్గా ఇప్పుడు నేను చూపిస్తాను చూడండి. 1 hourలో 1000 చేశారనుకోండి, ఇంటూ 5 రూపీస్తో చూసుకున్నట్టయితే 5,000 రూపీస్ గైస్. 1 hourలో మీరు 5,000 రూపీస్ అనేది ఇందులో నుంచి చాలా సింపుల్గా అయితే ఏం చేసుకోవచ్చు. అండ్ ఇలాంటివి చాలా వర్క్స్ అయితే ఉంటాయి ఇందులో. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ రివార్డ్స్ అనే సెక్షన్ మీద క్లిక్ చేసినట్టయితే ఎక్కువ అమౌంట్వి కూడా వస్తుంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ తీసేస్తాను, ఆల్ హిట్స్లోకి అయితే వెళ్తాను ఒక్క నిమిషం. సో మీకు $20కి సంబంధించిన $22కి సంబంధించింది ఒక్కొక్క టాస్క్. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చు. దీన్ని బట్టి అయితే చేసేసుకోండి. చాలా అంటే చాలా సింపుల్. అండ్ మీకోసం నేను చాలా హార్డ్ వర్క్ చేసి ఇలాంటి వర్క్స్ని తీసుకొచ్చేసి అండ్ ఇప్పటిదాకా ఏ యూట్యూబ్ ఛానల్లో ఎంట్రక్ యొక్క రిజిస్ట్రేషను అండ్ పేమెంటు అండ్ వర్క్ ఎక్కడ ఒకే వీడియోలో అయితే చెప్పలేదు. ఫస్ట్ టైం అయితే చెప్పడం అయితే జరిగింది యూట్యూబ్లో. సో గైస్ డెఫినెట్లీ సపోర్ట్ చేయండి. అండ్ వీడియోకి 12K లైక్స్ అయితే ఇస్తున్నాను. టకా కంప్లీట్ చేయండి.